అందరకు దైవారాధన కొరకు విచ్చేసిన దేవుని ప్రేమికులకు, దైవారాధికులకు హృదయపూర్వకమైన శుభములు, అభివాదములు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా సరాసరిగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినుటకు మనలను మనము సిద్ధము చేసుకుందాము. ప్రియులారా, 9వ కీర్తన, కీర్తనల గ్రంథము 9వ కీర్తన 7వ చరణాన్ని నేనే చదువుతాను. దయచేసి బైబిల్ గ్రంథం అందుబాటులో ఉన్నవారు చూడవలసిందిగా, వీక్షించి చదవాల్సిందిగా మనవి. 9వ కీర్తన 7వ చరణం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బోధకునిగా, ఉపదేశకునిగా, ఉపాధ్యాయునిగా, గురువుగా మన మధ్యలోనికి ఆయన రావడానికి పిలుద్దాం. స్తుతి స్తోత్రములకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, మనోహరుడా, నిన్ను పొగుడుతూ స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఈ పునరుద్ధాన దినమందున ఆరంభ ప్రార్థన మొదలుకొని ఈ గడియదనుక నీ సన్నిధి, నీ సహవాసము, నీ నడిపింపు, నీ తోడు మాకిచ్చినందుకు మరొక్క మారు అభివాదములు నీకు అర్పితం చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నీ అన్నో రుధిరములలో మేము పాలిభాగస్థులం కావడానికి, అతి పరిశుద్ధమైన నీ యొక్క దేహాన్ని, నీ రక్తాన్ని తినిపానీయము చేయుట కొరకు మేము సిద్ధపడడానికి నీ సన్నిధికి వచ్చి ఉండగా నిర్మలమైన వాక్యాన్ని మాకు బోధించి, నిర్మలమైన నీ యొక్క వాక్య సందేశముతో, వాక్య ఉదకము చేత మా బ్రతుకును, మా మనస్సును, హృదయాలను, జీవితాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని ప్రభువా నీ యొక్క ప్రభు దేహములోనికి ప్రయాణమగునట్లుగా, యోగ్యులమగునట్లుగా మమ్మల్ని నడిపించి మహిమ పొందమని. వాక్య పరిచర్య నిమిత్తము నిలవబడ్డ నీ దాసుడు అల్పుడు, బలహీనుడు, నీ రక్తమును నీ దాసుని కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మ చేత అంటి అభిషేకించి నా నోట నీ మాటల ఊటను ఉబికింపజేసి దేవానికి స్తోత్రాలు, నీ బిడలందరినీ తృప్తిపరిచి మహిమ పొందమని యేసు పుణ్యనామమున మురళిడి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు మాట చెప్పాడు. ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నాతో మాట్లాడండి ప్రభు అని ప్రార్థన చేసిండ్రా? నాతో నీవు ఎందుకు వచ్చినట్టు మరి గుడికి? ఎందుకు వస్తున్నామని దేవుడు చెప్పాడు, నేను చెప్తున్నా. నువ్వైనా, నేనైనా, ఎవరైనా దైవ మందిరానికి వస్తున్నప్పుడు నాతో నీవు మాటలాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని రావాలట. ఆ మాట ఎందుకు దేవుడు చెప్పాడో నేను చెప్తా. నేను ఆరాధన చేస్తున్నప్పుడు విపరీతమైన ఆటంకం ఎదురైంది. అర్థమైందా? దేవుణ్ణి ఆరాధించనీయకుండా, దేవుని ఆరాధనకు రాకుండా విపరీతమైన ఆటంకాలు, అవాంతరాలు ఎదురైనాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను అడిగితే దేవుడు చెప్పాడు, నా ప్రజలు, నా పిల్లలు నా స్వరం కొరకు అడగలేదు. ఆశ లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఏదో ఉద్యోగానికి పోయినట్టు, వ్యాపారానికి పోయినట్టు ఇక పోవాలి కదా, తప్పదు కదా అన్నట్టు గుడికి వస్తే దేవుని ఆరాధన సక్రమంగా జరగదు అని చెప్తున్నా. సేవకుడు, దేవుని పిల్లలు అందరూ కలిసి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు నాతో మాట్లాడాలి అన్న ఆశతో రావాలి. హల్లెలూయా. అంటే గొప్పకు చెప్పట్లేదు, కానీ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నా. అంటే నువ్వు అడిగినవా అయ్యగారు అని అడగవచ్చు. నాతో మాట్లాడు ప్రభా నువ్వు అడిగినవా అంటే నేను మాట చెప్తున్నాను. నేను 2 days కంటిన్యూ ఫాస్టింగ్లో ఉన్నా. అర్థమైందా నేను చెప్పింది?
మొన్న సాయంత్రం తిన్న అన్నం భోజనం నేను ఇప్పటి వరకు ఏం తినలే, ఏం తాగలే. ఎందుకు? నేను ముందే చెప్పాను, ఘనత కొరకు చెప్పట్లేదని చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి, తన ప్రజలను దేవుడు తన దారిలోనికి తెచ్చుకోవాలి. ఆత్మీయ ఎదుగుదలలో దేవుడు ఎదిగించుకోవాలన్న ఉద్దేశంతో నేనేమో ఫాస్టింగ్ ఉన్నా, మీరేమో కనీసం రాంగ తినచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తు. అది తినంగా అద్దనట్లు నేను, కానీ కనీసం భోజనం చేస్తే చేయండి. మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయో నాకు తెలియదు కదా, చాలామందికి షుగర్లు బీపీలు ఉండొచ్చు, వయస్సు పెరిగింది. కానీ కనీసం మందిరానికి వస్తున్నప్పుడు దేవా నీవు నాతో మాట్లాడు, నా బ్రతుకుకు చాలింది నీ స్వరమని ప్రార్థన చేసుకొని రావాలి. అప్పుడే మనతో దేవుడు మాట్లాడతాడు, దైవ సన్నిధి పరలోకం నుండి దిగొస్తుంది. అడగకపోతే మీరు మంచినీళ్ళు ఇస్తారా నాకు? మరి మీరే అడగకపోతే మంచినీళ్ళు ఇయ్యరు. ఆ పరలోకపు ఉన్నత సింహాసనాసీనుడైన రాజులకు రాజు పిలువంది అత్తడా? పిలువందే మాట్లాడతాడా? ఆయన బాధ అయినది, ఇక మనం అవసరం ఆయనకు కదా. ఆయన మనకు అవసరమా, మనం ఆయనకు అవసరమా? చెప్పరేంటండి? నీకంటే నాకంటే కోట్ల సంవత్సరాల వయస్సున్న బలవంతులు, జ్ఞానవంతులు, తేజోవంతులు, బుద్ధిమంతులు కోట్ల గ్రహాలలో ఉన్నారు. నువ్వు నేనే మట్టి పురుగులం, చెప్పిన మాట వినం మనం. వినేవాళ్ళు ఆయన మాటను తూచా తప్పకుండా వినే కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. మనం ఆయనకు అవసరమని కాదు, ఆయన ప్రేమామయుడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. దేవుడే మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఆదివారం ఏం చేయాలి? ఆదివారం అయినా గృహ కోడికైనా ఎక్కడికి పోయినా ఏమనుకొని పోవాలి? దేవుడు నాతో మాట్లాడాలన్న ఆశతో వాళ్ళు ప్రార్థన చేసుకొని పోవాలి, అప్పుడు మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, తెలుగులో ఓ సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్న నోట్లో శని అని. తెలుసా సామెత మీకు? అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్న నోట్లో శని అని. అంటే సంతలో అన్నీ ఉన్నవి, కానీ ఇతడు తినడానికి ఇతనికి యోగ్యత లేదు, ఇతనికి అవకాశం లేదు. ఎట్లనో ఒక మాట చెప్పి నేను లేఖనంలోకి వెళ్ళిపోతా. రాక రాక పోక పోక ఒక కొత్త అల్లుడు అత్తగారింటికి పోయిందట. అదే సండే మన తీరు, మార్కెట్ ఉన్న రోజు. సరే, అల్లుని కూడా సంతలోకి తీసుకుపోయారు, మార్కెట్లోకి, అంగట్లోకి. అల్లుడు రాక రాక వచ్చాడని స్వీట్ కొనిద్దామని స్వీట్ హౌస్ తీసుకుపోయి స్వీట్ డబ్బా తీసుకొని తినిపిస్తూ ఉండగా ఎవరిదో చేయి తగిలి ఆ స్వీట్ అంతా కింద పడ్డది. తినలేకపోయాడు. సరే, స్వీట్ నా అల్లునికి అయ్యొస్తలేదని హార్డ్ తినిపిద్దాం, మిక్చర్ తినిపిద్దాం, ఏదైనా తినిపిద్దామని మళ్ళా తీసుకొని మళ్ళా తినిపిస్తూ పోతూ ఉండగా పెద్ద సుడిగాలి వచ్చి ఆ మిక్చర్లో, ఆ హార్ట్లో ఆ డస్ట్ అంతా కలగలిసి అది కూడా పాడైపోయింది. ఏ చోటికి పోయినా తినిపిద్దామనేసరికి ఏదో ఒకటి అడ్డొచ్చి అల్లుని నోట్లోకి ఒక్క పదార్థం కూడా చేరలేదన్నమాట. ఉన్నాయి మరి అంగట్లో అన్నీ లేవా? అన్నీ ఉన్నాయి, కానీ అల్లుని నోట్లో శని ఉంది అన్నట్టుగా మన దేవుడు సర్వశక్తిమంతుడు. అవునా? ఏదైనా చేయగలడు, సర్వ బలవంతుడు, సర్వ సుగుణాల సంపన్నుడు, ఏదైనా చేయగలడు. నీ కొరకు నీకున్న ప్రతి సమస్యను, బాధను, కష్టాన్ని, నష్టాన్ని, కన్నీటిని, వేదనను, దుఃఖమును అన్నింటినీ దేవుడు రూపుమాపగలిగిన వాడు. కానీ అన్నీ మన జీవితంలో ఉన్నాయా? రూపుమాపుతున్నాడా దేవుడు? ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు మన జీవితంలో అన్నీ మనతోనే ఉన్నవి. అంగట్లో అన్నీ ఉన్నవి, అల్లున్నోట్లో శని. దేవుడు, మన దేవుడు, మనం కొలుస్తున్న భగవంతుడు అన్నీ చేయగలిగిన వాడు, కానీ మనం అన్నీ పొందుకోలేకపోతున్నాం. ఎందుకో ఒక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను.
91వ సంకీర్తన 14వ వచనం చదవండి ఒక్కసారి. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను. ఇటు చూడండి ఒక్కసారి. అతడు నా నామం ఎరిగిన వాడు గనక అతన్ని నేను తప్పిస్తాను అన్నాడు, అతన్ని నేను విడిపిస్తానన్నాడు, అతన్ని నేను ఘనపరచదనన్నాడు, అతనికి నేను తోడై ఉంటానన్నాడు, అతనిని నేను తృప్తిపరచదను అన్నాడు. ఎవరిని దేవుడు తృప్తిపరుస్తాడట? మనకు అల్కగా వస్తుంది ఏంటిది? ఆశ కలిగిన ప్రాణమును తృప్తి. అదొక్కటే ఉంది బైబిల్లో. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? ఇదే ప్రార్థనగా. అదొకటే కాదు, దేవుడు ఘనపరుస్తాడట, దేవుడు విడిపిస్తాడట, దేవుడు తోడై ఉంటాడట, దేవుడు ఘనపరిచి నీకు అవసరమున్నాయన్ని కలగజేసి తృప్తిపరుస్తాడట. హల్లెలూయా. ఈరోజు మనుషులలో తృప్తి ఎవరికైనా ఉందా అండి? ఉందా? ముందు రెంట్ ఇంట్లో కిరాయి ఉంటున్నాం అనుకో, కిరాయి ఇంట్లో కిరాయి ఉంటున్నాం. మనం ఏం కావాలనుకుంటాం? ఫస్ట్ చిన్న ఇంతంత గుంట భూమి అయితే చాలు ప్రభు అని ప్రార్థన చేస్తాం. భూమి వచ్చింది, గుంట భూమి. మళ్ళీ ఏం ప్రార్థన చేస్తాం? ఒక చిన్న షెడ్ వేసుకోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. షెడ్ వేసినాం, తర్వాత రేకుల షెడ్, తర్వాత ఇది ఉరుస్తుంది ప్రభా, ఇది ఉరుస్తుంది, కోతులు ఎగురితే పలిగిపోతుంది, స్లాబ్ కావాలి. అవునా? స్లాబ్ అయినాక పిల్లలు పెద్దగా అయిన ప్రభా చిన్న రూములు పైన ఇంకోటి వేయాలి. మనిషికి తృప్తి ఉందా? ఉందా? కానీ దేవుడు తృప్తినిస్తాడట. హల్లెలూయా. దేవుడు గనక మన మనస్సుకు తృప్తినిస్తే ఏది ఉన్నా లేకున్నా తృప్తి కలుగుతుంది. ఎవరికి ఇస్తాడట? విడుదల ఇస్తాడట, తోడై ఉంటాడట, నిన్ను ఘనపరుస్తాడట, మరియు నీకు తృప్తినిస్తాడట. ఈ 4 ఉంటే మనిషికి అన్నున్నట్టే. సమాజంలో ఘనత, సమస్యల్లో నుండి విడిపింపబడుట, తర్వాత గొప్ప చేయుట, తర్వాత తృప్తిపరచుట. ఈ 4 మనిషికి ఉంటే మనిషికి చికాకు, చింత, చీకు, నిరాశ అనేది ఉండదు. ఈ 4 అవసరం. ఈ 4 ఎవరికి ఇస్తాడంటే దేవుడు నా నామము ఎరిగిన వాడు గనక. హల్లెలూయా. అవును, యేసయ్య నామం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఉన్నారా? అన్యులకు తెలుసు, క్రీస్తు బిడ్డలకు తెలుసు, యూదులకు తెలుసు, ఇస్లాంలకు తెలుసు, అందరికీ తెలుసు కదా. మరి నా నామం ఎరిగిన వాడు అంటాడే. పేరు తెలుసుటంటే ఆయన పేరు యేసని తెలుసుడు కాదు, దేవుని యొక్క గుణము, స్వభావము, యాటిట్యూడ్, అలవాటు, లక్షణాలు, ఆయన యొక్క స్వభావమును ఎరిగినవాడు. దేవుడు ఎలాంటి వాడో, ఏమై ఉన్నాడో, ఏమి చేయగలడో, ఎప్పుడు చేయగలడో దేవునిని గురించి నీకు కుశలముగా తెలిస్తే అతన్ని దేవుడు విడిపిస్తాడట. హల్లెలూయా. అసలు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా మనకు? దేవుడు క్రమాన్ని ప్రేమిస్తాడు. మనకున్నదా? ఉన్నదా? నేను అడగట్లే, మీరు గుండెల మీద చేసుకొని చెప్పుకోండి. క్రమం ఉన్నదా? దేంట్లోనైనా. ప్రార్థనలో క్రమం ఉండదు, మనకు గుడి ఖర్చుట్లో క్రమం ఉండదు. అవునా? దేవుని కొరకు చెప్పుటలో క్రమం ఉండదు, బ్రతుకులో క్రమం ఉండదు. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? క్రమాన్ని ప్రేమిస్తాడు. నేను ఒక మాట చెప్తా క్రమం గురించి. డిజిఎస్ దినకరయ్య గారు తెలుసా మీకు ఎవరికన్నా? పాల్ దినకర్ వాళ్ళ నాన్న తెలుసు, గొప్ప దైవజనుడు. ఆయనను ఒక ప్రాంతంలో, మన తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి పిలిచారు. పిలిస్తే పాంప్లెంట్లో
టైం వేశారన్నమాట. సాయంత్రం 6 గంటలకు ఆరాధన ఆరంభమవుతుందని పాంప్లెంట్ ప్రింట్ చేసి పంచారట. పంచి ఈ ఏర్పాట్లు జరుగుతున్నవి. మధ్యాహ్నం కూడిక అయిపోయింది, సాయంత్రం కూడిక ఉంది. కరెక్ట్ 6 గంటలు 5 నిమిషాల ముందే స్టేజ్ మీదకి వచ్చారట అయ్యగారు. ఎవరు? డీజేఎస్ దినాకర్ గారు. కనీసం నిర్వాహకులు కూడా రాలేదట. ఇంకా క్వైర్ టీం రాలేదు, నిర్వాహకులు రాలేదు, సభాధ్యక్షులు రాలేదు. ఆయన ఒక్కడే వచ్చి మోకరించి ప్రార్థన చేసి 7-7:30కు సభ ప్రారంభమైతే ఆయన చెప్పాడట, మీరందరూ అదృష్టవంతులు కాదు, మీరందరూ దేవునికి ప్రేమికులు కాదు అని చెప్పాడట. ఎందుకు అంటే పాంప్లెంట్లో ఎన్ని గంటలకు టైం వేశారు? 6 గంటలకు. ఈ 6 గంటలకు యేసయ్య వచ్చి స్టేజ్ మీద ఉన్నాడని చెప్పిండట. హల్లెలూయా. ఇప్పుడు దీవెన ఎవరు పొందిండ్రు? అసలు ఎవరు దీవెన పొందడానికి ఆ మీటింగులు చెప్పండి. మేము ఇప్పుడు ఈ ప్రాంతానికి అయ్యగారిని పిలిచిండ్రు. ఎవరి దీవెన కొరకు? డీజేఎస్ దినాకర్ అయ్యగారు దీవెన కొరక. మరి ఎవరి దీవెన కొరకు? ప్రజల దీవెన కొరకు. మరి ఎన్ని గంటలకు వచ్చిర్రు మనోళ్ళు? తెలుగులో ఇంకో సామెత ఉంది, మీరు అనేదో భావించద్దు. అత్త కోడలకు బుద్ధి చెప్పాట, మామ మీద అరిసిందట. అత్త కోడలికి ఏమని చెప్పిందట? బిడ్డ, భర్తను గౌరవించాలి, భర్త దేవునితో సమానం, కనిపించే దేవునితో సమానం, ఏమండి అని పిలవాలి, మంచిగా గౌరవించాలని చెప్తుందట. మామకు అన్నం వేసి బయటికి వచ్చింది. ఆయన నీళ్ళు అడిగిండు. ముసలాడా ముంచుకొని తినరాదా, తాగరాదా అన్నదట. అత్త కోడలికి ఏం చెప్తుంది? భర్తను గౌరవించాలని చెప్పింది. ఇప్పుడు తన భర్తను ఏమన్నది? నల్లమొక్కపోడా, ముంచుకోరాదా? అర్థమైందా? మనం కూడా దీవెన డీజేఎస్ దినాకరయ్య గారికి కాదు, ప్రజలు దీవించబడడానికేమో సభలు, సంఘాలు, ఆరాధనలు జరిగించారు. కానీ మొదట ఆ రోజు దీవెన పొందింది ఎవరు? డీజేఎస్ దినాకరయ్య గారు. అందుకే నేను చెప్తున్నా, క్రమమున్న భక్తులనే దేవుడు పిలుస్తాడు, వాడుకుంటాడు, మాట్లాడుతాడు, బలవంతం చేస్తాడు, నలుగురికి దీవెనకరంగా మారుస్తాడని చెప్తున్నా. బ్రతుకుల్లో క్రమము లేకుంటే దేవుడు ఎన్నటికీ పట్టించుకోడండి. నేను చెప్తున్నా, నేను నేర్చుకున్నా కాబట్టి చెప్తున్నా. నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నా? దేవుని నామాన్ని ఎరిగిన వానికే దీవెన. నామం ఎరగడం అంటే దేవుడు క్రమము కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని మనస్సు తెలవాలి, దేవుని ప్రణాళిక ఉద్దేశం తెలవాలి, దేవుని స్వభావమును ఎరిగి భక్తి చేయాలి మనం. అయితే దేవుని గుణములో ఒక భాగాన్ని, ఒక అంశాన్ని మీకు ఈరోజు పరిచయం చేసి ముగిస్తాను. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్పాను చెప్పండి ఒకసారి. ఇంకా నేను అంశం ప్రారంభం చేయలే. ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుని నామమును ఎరిగిన వాడు ప్రార్థన చేస్తే విడిపిస్తాడు. దేవుని నామము ఎరిగిన వాడు ప్రాధేయపడితే అతన్ని ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు, తృప్తిపరుస్తాడని చెప్తున్నా. మన బ్రతుకుల్లో తృప్తి ఎందుకు లేదంటే, దేవుని నామం మనకింకా తెలియబడలేదు, అర్థం కాలేదు, పసిగట్టలేదు, గమనించలేదు. పోతున్నాం ఆరాధనకు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ దేవుని నామమును మనకింకా గుర్తెరగలేదు. హల్లెలూయా. అది నేనన్నానా, దేవుడు అన్నాడా? దేవుని నామమును ఎరిగిన వాణ్ణి అన్నాడు. ఇశ్రాయేలీయులందరినీ చెప్పలేదు, దేవుని నామమును ఎరిగిన వాణ్ణి గురించి చెప్తున్నా. కాబట్టి దేవుని నామాన్ని ఒక్క మాటలో చెప్పి మేము ముగిస్తా. మూలవాక్యంలో దేవుని హృదయానుసారుడైన, దేవుని నామమును ఎరిగిన, దేవుని స్నేహితుడైన దావీదు దేవునిని గూర్చి గొప్పతనాన్ని చెప్తున్నాడు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడట? శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడు. మనం ఎప్పటి కుర్చీలే కూర్చొని ఉన్నాం అనుకో, మనల్ని ఏమంటారు? రోగం అన్నచ్చు ఉండాలి, సోమరోళ్ళం అయ్యన్న ఉండాలి,
శాతగానోళ్ళమై ఉండాలి, వృద్ధులమన్నా అయి ఉండాలి. ఎప్పటి కుర్చీ మీదే కూర్చున్నాం, లేత్తలేం, లేదా ఎప్పటికి బెడ్కే పరిమితమైనాం. మంచోడు అంటారా వాడిని మనం? ఏమంటాం చెప్పండి? శాతగానాడన్నా కావాలి, రోగగ్రస్తుడన్నా కావాలి, సోమరైనా కావాలి, లేక వృద్ధుడైనా అయి ఉండాలి. మరి యేసయ్య శాశ్వత సింహాసనాసీనుడు అంటాడు. ఎప్పటికీ ఆయన కూర్చునే ఉంటాడట. మీకు ఒక మాట చెప్తా, మన దేవునికున్న ప్రత్యేకత ఉంటో తెలుసా? ఆయన నిత్యము సింహాసనాసీనుడై ఉంటాడు. అంటే ఇతరులు ఎవరు కూడా నిరంతరము కుర్చీ మీద కూర్చుంటారన్నమాట. హైందవ సాంప్రదాయములో 33.5 కోట్ల దేవతలలో దేవతలకు రాజు అనే ఒక పదవి ఉంటుంది. ఆ పదవి పేరు ఇంద్ర పదవి. దేవేంద్రుడు అంటారు, తెలుసా మీకు? దేవేంద్రుడు అంటే అర్థమైంది. మనం ఇప్పుడు ఎమ్మెల్యేను, ఎంపీని, సీఎంను, పిఎంని ఎన్నుకున్నట్టు కొన్ని యుగాల తర్వాత, కొన్ని అంతరాల తర్వాత, కొన్ని పర్వదినాల తర్వాత దేవతలలో ఒక రాజును ఎన్నుకొని అతన్ని దేవేంద్రునిగా చేస్తారు. అతని కాలం ఎంత? కొన్ని సంవత్సరాలు, లేదా కొన్ని యుగాలు, కొన్ని జగాలు. కానీ యేసయ్య మాత్రం శాశ్వత సింహాసనాసీనుడట. రాజులకు రాజు ఆయన. అంటే ఆయన ఎప్పటికీ అధికారి అయి ఉన్నాడని అర్థం. అదే మాట ఈ దావీదే చెప్తాడు చూడండి. 10వ కీర్తన 16వ వచనం చదవండి. అన్యజనులు నశించి, యెహోవా ఏమై ఉన్నాడట? ఎప్పుడెప్పుడు రాజు? నిరంతరము రాజు అయి ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడంటే ఆయనను ఆ సింహాసనం మీద నుండి లేపగలిగిన వాడెవ్వడు లేడని అర్థం. ఆయనే రాజు విశ్వానికి. ఆయన ఒక్కడే చక్రవర్తి. ఆయన మీద పోటీ చేయగలిగిన వాడెవడు లేడు. ఆయనకు సాటి ఎవడు లేడండి. ఆయనతో సమానంగా ఎవరిని పెట్టడానికి వీలు లేదు. ఆయనొక్కడే నిత్యము రాజు, నిరంతరము రాజు, నిరంతరము సింహాసనాసీనుడై ఉన్నాడని అర్థం. ఆ సింహాసనాసీనుడైన వానికి సర్వ అధికారములున్నవి. ఆయనకు అన్ని అధికారాలున్నవి. ఆయనను ఓడించగలిగిన వాడు కానీ, ఆయన కంటే ముందున్నవాడు కానీ, ఆయన కంటే తర్వాత ఆయనను పడగొట్టేవాడు కానీ ఎవ్వడు లేడు. మనం గొలుస్తున్న యేసయ్య ఎవరు చెప్పండి? శాశ్వత సింహాసనాసీనుడంటే ఎప్పటికీ ఆయన రాజు. ఆయనను ఓడించగలిగిన వాడెవ్వడు లేడు. ఆయనను పడగొట్టిన వాడెవడు లేడు. ఆయన చేతిలో నుండి అధికారం లాక్కొనగలిగిన మొనగాడు విశ్వములోనే ఎవడు లేడు. ఆయన ఎవడు లేపలేడండి అని చెప్తున్నాడు. శాశ్వత సింహాసనాసీనుడు నా దేవుడు అని చెబుతూ అందులో ఇంకొక మార్మిక విషయాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ నిత్య సింహాసనాసీనుడైన దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇంకొక మాట మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి. రాజు రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. వాళ్ళ తల్లి తండ్రి వస్తే సింహాసనం మీదకి వెళ్ళిన లేవాలనా వద్దా? ఎందుకు? తల్లిదండ్రులకు నమస్కారం చేయడానికి. లేదా గురువు వస్తే గురువుకు ప్రణామం చేయడానికి. వయస్సులో పండిత వృద్ధులైన వారికి నమస్కారం చేయడానికి సింహాసనం నుండి లేవాలనా వద్దా? అవునా? కానీ యేసయ్యను సింహాసనం మీద నుండి లేపగలిగిన, ఆయన కంటే వయస్సు కలిగిన వాడు, ఆయన కంటే జ్ఞానము కలిగిన వాడు భూమి మీద విశ్వమంతటా ఎవ్వడు లేడు. ఆయనే రాజులకు రాజు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆశ ఏంది?
ఆయనేమో నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన కూడా నిన్ను నన్ను నిరంతరము రాజులుగా చెయ్యాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? దేవుడు నిత్య సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కూడా ఎప్పటికీ నేనే రాజై ఉండాలనుకునే మనస్సు కాదు. ఆయన మనస్సు ఏంటంటే నా పిల్లలు కూడా నాతో పాటు ఎల్లవేళలా రాజులై ఉండాలి, ఏలాలి, పాలించాలి, పరిపాలించాలి అనుకుంటున్నాడు. దేవుడు మనలను రాజులను చేయుట కొరకే భూమి మీదికి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య తన సింహాసనాన్ని వదిలి నేల మీదికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను ఆయన కూర్చున్న సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇక మనం వేటిని వెతుకుతాం చెప్పుండ్రి? దేవుని తత్వము, దేవుని కోరికేంది? ఆయన ఎప్పటికీ రాజు ఉండి కూడా మనలను, తన పిల్లలను తనతో పాటు రాజులుగా కూర్చుండబెట్టాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం దేన్ని ఆశించాలి మరి? ఇప్పుడు నేనున్నా, నా కొడుకుని నేను డాక్టర్ చేయాలనుకున్నా, వాడు ఏం చదవాలి? ఏదన్నా చదవచ్చా? ఆడు ఏదన్నా చదివితే ఏమవుతాడు? ఏదన్నా అవుతాడు, కానీ నేను అనుకున్నది కాదు. అవునా కాదా? చదివిండు బాగానే, కానీ ప్రయోజనం ఏముంది? నేను ఒక సమాజ సేవకుని చేయాలి, మనుషులకు ఒక వైద్యునిగా తయారు చేయాలి అని నేను అనుకున్నా. కానీ వాడు చదివిండు బాగానే, మెరిట్ మంచిగానే ఉంది, వాడు క్లెవర్ స్టూడెంట్, కానీ ర్యాంకు వానికి ఉంది. కానీ నేను అనుకున్న గమ్యానికి చేరలేకపోయాడు. హల్లెలూయా. అలాగే దేవుడు మనలను ఏం చేయాలనుకుంటున్నాడో దాని కొరకు నీవు భక్తి చేయాలి. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? నిన్ను ఒక రాజుగా, రాణిగా తయారు చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయన మనలను రాజుగా, రాణిగా చేయాలంటే మనం ఎక్కడుండాలి? ఎక్కడుండాలో దేవుడు చెప్తున్నాడు. చూడండి ఒక్క మాట. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనం చదవండి. చాలండి. ఇటు చూడండి, దావీదు అప్పటికే రాజు. అవునా? ఎక్కడ రాజు? భూమి మీద రాజు. కొన్ని గోత్రాలకే రాజు. ముందు ఒక గోత్రానికి రాజు అయ్యాడు, తర్వాత 2 గోత్రాలకు రాజు అయ్యాడు, తర్వాత 12 గోత్రాలకు రాజు అయ్యాడు. కొన్ని గోత్రాలకు రాజు అయి ఉండగా, లేక ఒక జాతికి రాజు అయి ఉండగా దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయనను? నా సన్నిధి వెతుకుమని. ఎందుకు? ఆయన సన్నిధిని ఎందుకు వెతకాలంటే ఆయన సన్నిధిలోనే సమస్తము ఉన్నది. ఒక మాట చూడండి, ఆయన సన్నిధిలో ఏముందట మొదట చూడండి. ఇరవై 24వ కీర్తన 5వ వచనం చదవండి ఒకసారి. 5:6 చదవండి. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. సన్నిధిలోనికి వచ్చిన వానికి ఏమొస్తుందట? ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. ఏం ఆశీర్వాదం తెలుసా? ఒక మాట చూసినాక నేను ముందుకు సాగిపోతా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు మాట మాట్లాడతాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఏముందటంటే
కృప మహదైశ్వర్యము. అంటే ఇప్పుడు మన ఐశ్వర్యం ఉంది, మన ఐశ్వర్యంను గవర్నమెంట్ లాక్కొని నగదు రహిత అంటే క్యాష్లెస్, నగదు రహిత ప్లస్ క్యాష్లెస్ అంత డిజిటల్ క్యాషే చేసింది. ఇప్పుడు మన డబ్బు మన చేతులు ఉన్నట్ట, గవర్నమెంట్ చేతులు ఉన్నట్ట? ఒక రకంగా చెప్పండి. ఒకరోజు బ్యాంక్ పనిచేయలే, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, బ్యాంక్ సర్వరు బిజీ వచ్చింది, రూపాయి కొడతావా నాకు కనీసం? నీ దగ్గర ఎంత ఉన్నాయి? 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ ఒక్క రూపాయి నాకు కొట్టగలుగుతావా? ఇప్పుడు ఎవరి చేతులు ఉన్నాయి? నీ ఐశ్వర్యము క్షయమైపోయేది, లయమైపోయేది, పనికిరానిది. కానీ దేవుని దగ్గర ఉన్న ధనమాట మహదైశ్వర్యం, మహిమైశ్వర్యం మాట తరిగిపోదు. ఎంత తీసుకున్నా 1,00,000 రూపాయల నుండి ఇలా 90,000 ఖర్చు చేసినాం, ఎంత ఉంటాయి? 1,00,000 ఉంటాయి, మళ్ళీ ఎంత ఉంటాయి? 10,000 ఉంటాయి, అవునా? ఒకవేళ అది HDFC బ్యాంక్ అనుకో, 25,000 కంటే తక్కువ ఉంటే ఈ 10,000 కూడా కోత పడుతుంది, అవునా? అంతేనా? కానీ దేవుడు నీకు ఇచ్చే ధనము నువ్వు తీసిన కొద్దీ అంతే ఉంటుంది. నీకెంతైతే దేవుడు ఇచ్చాడో నువ్వు ఎంత వాడుకున్నా అంతే ఉంటుంది, ఎంత నీవు ఉపయోగించుకున్నా అంతే నీ కొరకు భద్రంగా. అది ఎక్కడ దొరుకుద్దట? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. హల్లెలూయా! దేవుని సన్నిధిలో మహదైశ్వర్యం దొరుకుతుంది. అంతేకాదు, అసలు తృప్తి సంతోషం ఎక్కడ దొరుకుతుందో కూడా ఆయనే చెప్పాడు. 16వ కీర్తన 11వ వచనం చదవండి. పదకొండు 16 11 చదువు. రైట్. చాలండి. నీ సన్నిధిని ఏం సంతోషం ఉందట? కొంచెం కొంచెమా, అరనా, సంపూర్ణ ఇప్పుడు నేను అంటున్నా, ఒక వ్యక్తిని మనం ప్రేమించాం, ఇష్టపడ్డాం, మనం అంటే ఆయనకు గౌరవం, ఆయన అంటే మనకు గౌరవం. ఇంటికి పోతే మనల్ని అసలు వదిలిపెట్టాడు, టీ పెడతాడు, కొద్దిసేపటికి జ్యూస్ తెస్తాడు, కొద్దిసేపటికి థమ్స్అప్ తెస్తాడు, కొద్దిసేపటికి వంట చేసి భోజనం పెడతాడు, తర్వాత ఇంకేదో చేస్తాడు. పొద్దస్తమానం నిన్ను జాగ్రత్తగా పట్టించుకుంటున్నాడు అనుకో, అప్పుడు అక్కడ ఉండబుద్ధి అవుతుందా, పోబుద్ధి అవుతుందా? పోవడానికి మనసు వస్తుందా నీకు? నా పెళ్ళమని ఇట్లా అరుసుకోపోయి అనిపిస్తుందా? పోతాం ఆ నుండి. ఎందుకు? ఆ వ్యక్తి దగ్గర నీకు ఆనందము దొరికింది, సంతోషము దొరికింది. మరి దేవుని సన్నిధిలో ఏం దొరికిందట? సంపూర్ణ సంతోషం. ఎక్కడ లేని ఆనందము దేవుని సన్నిధిలో దొరికిందట. ఎవరికి దొరికింది? బిచ్చగానిక? ఏడ గతి లేక దేవుని మందిరానికి వచ్చినోనికి ఆనందం దొరికిందంటే వేరు చెప్పుకోవచ్చు మనం, అవునా? రోడ్డు మీద బిచ్చగాడు అడుక్కుంటున్నాడండి, అడుక్కుంటే ఎవరు పట్టించుకుంటారు? ఎవరన్నా ఉంటే వేస్తారు, లేకపోతే అంటారు, అవునా? అలాంటి వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు మనం అందరితో పాటు భోజనం పెడతామా, పెట్టామా? కొంచెం ఇక్కడ ప్రేమ దొరుకుతుంది, మర్యాద దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది, దయ దొరుకుతుంది. ఇక్కడైనా ఉండాలనిపిస్తుంది. సన్నిధిలో ఏం దొరికింది? సంతోషం దొరికింది అనుకోవచ్చు. మరి ఈ రాస్తున్న ఆయన ఎవరు? బిచ్చగాడా? నీ తీరు నా తీరు కొంచెం పోడా? కాదు కదా. నీ తీరు నా తీరు కొంచెం కొంచెం ఉన్నాడా? కాదు. సమస్యలు ఉన్నాడా? ఎవరైనా? దావీదు రాజు. రాజుకు ఏమన్నా కొద ఉంటుందా? బహుమంది భార్యలున్నారు, పెక్కు మంది పిల్లలున్నారు, 100ల మంది దాసీజనం ఉన్నది. ఆయన నోరు తెరిస్తే రాజ్యమే కదులుతుంది. ఇప్పుడు ఆయన సంతోషం ఎక్కడ ఉండాలి చెప్పురు నాకు. సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరికింది అన్నాడు ఆయనే? నీ సన్నిధిలో ఉందన్నాడు. అంటే సంపూర్ణమైన సంతోషం ఇంకా ఎక్కడ ఆయనకు కాపురంలో దొరకలేదు అనట్లేదు మొత్తానికే. దేవుని సన్నిధిని పోల్చుకుంటే
భర్త దగ్గర, భార్య దగ్గర, ఉద్యోగంలో, బంధువులలో, స్నేహితులలో, డబ్బు దగ్గర, వ్యాపారము దగ్గర ఎక్కడ ఆయనకు సంపూర్ణ సంతోషం దొరకలేదు. దేవుని సన్నిధిలో దొరికింది. హల్లెలూయా. మరి మనకు దొరుకుతుందా? 1 గంట లేట్ అయింది అనుకో, ఉన్న సంతోషం కూడా రెక్కల చెగిరిపోతుంది. అవునా కాదా? 1 గంట. ఇప్పుడు దావీదుకు మనకెంత తేడా ఉంది చూడండి. దావీదు ఎవడన్నా తిట్టి బతుకుతాడా? రాజు జై, రాజు జై, రాజు జై, రాజు జై, దావీదు మహారాజుకు జై అని పొద్దున సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయ దాకా ఆయన గణపరుస్తూనే ఉంటారు. అక్కడ లేదట ఆయనకు సంతోషం. భార్యలు రాగానే ఏ వంట కావాలంటే ఆ వంట చేసి పెడతారు. పని మనుషులను ఆజ్ఞాపించి ఏ వంట కావాలంటే ఆ వంట పెడతారు. అక్కడ ఆనందం లేదట. భయపడతారు భార్యలు, పిల్లలు భయపడతారు, రాజ్యం అంతా భయపడుతుంది. అక్కడ ఆనందం లేదట. ఎక్కడున్నదట మరి? ఏం దొరికిందండి సన్నిధిలో? నాకు చెప్పరు. ఏమైనా దొరుకుతుందా? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాను, ఏమైనా దొరుకుతుందా? మరి అక్కడ సంపూర్ణ సంతోషం అంటే దొరికింది ఆయనకు. మనకైతే ఏం దొరకక ఏడుపు తప్ప ఏమైనా దొరుకుద్దా? ఆయనకు ఎందుకు సంపూర్ణ సంతోషం మనస్సులోనికి వచ్చిందంటే దేవుణ్ణి వెతికే పద్ధతి ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఈనాడు భూమి మీద దేవుని పేరట ఆరాధన చేస్తున్న భక్తులలో చాలా మట్టుకు ఆయన సన్నిధిని వెతికే మార్గము తెలియదని చెప్తున్నా. అందుకే ఆయనకు రాజులకు రాజైన రాజభోజనాలతో భోజనము చేసిన, రాజ వైభోగాన్ని అనుభవించిన దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం దొరికింది. ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్న వీటి మీద ఆయన మనస్సు పెట్టుకోలేదు. హల్లెలూయా. అదే 24వ కీర్తన చదవండి ఒకసారి. మీరు ఒక్క మాట 4వ వచనం చదవండి. చాలండి. దేని మీద మనసు పెట్టాడట? ఇప్పుడు చూడండి, క్రైస్తవుల నిర్వచనం వ్యర్థమైందంటే అర్థమైంది. మందు తాగద్దు, సిగరెట్ తాగద్దు, బూతులు మాట్లాడద్దు, సీరియళ్ళు చూడద్దు. సీరియల్ చూడొచ్చు, సినిమా తప్ప కదా, అంతేనా? సీరియళ్ళు చూడద్దు, అవునా? ఇది మనం వ్యర్థమైన, మన దృష్టికి వ్యర్థమైన నిర్వచనం ఏంది? ఇదే, అవునా? ఇక కొన్ని సంఘాలు అయితే మరి చిత్రం, ఏం పెట్టుకోవద్దు, అవి వ్యర్థమైనవి. దావీదు దృష్టిలో వ్యర్థమైనది ఏంటో తెలుసా? లోకమంతయు దాని ఆశ అంతయు వ్యర్థమైంది. ఏదైనా వ్యర్థమే. కేవలం పరలోక సంబంధమైనది మాత్రమే ఆయన జీవితంలో విలువైందిగా ఎంచాడని చెప్తున్నా. ఉదాహరణ చెప్తున్నా. మనకు చాలా వస్తుంది, మనకు అప్పు కట్టేది ఉంది, 1 లక్ష రూపాయలు పీకల మీద ఉంది, పరువు తీసే పరిస్థితి, పరువు అయ్యే పరిస్థితి ఉంది. ఒక ఆయన అడగక 1 లక్ష రూపాయలు అడిగితే ఆదివారం 10:30కు రమ్మని చెప్పిండు. ఏం చెప్తాం? మీరు చెప్పు, గుండెల మీద చేసుకోండి. ఇది దేవుడు తెరిచిన దారమే, అవునా? దేవుడు తెరిచిన దారమే. అవసరం ఉంటే పాస్టర్కు చెప్పుతాం, లేకపోతే అన్నే ఫోన్ చేస్తారు సాయంత్రం పొద్దుకి, అయినేనా చేసేది, మనకేం పని? పాస్టరే చేస్తాడు ఫోన్, అవునా కదా అని మనం చెప్పకుండా కూడా పోయి 1 లక్ష రూపాయలు తెచ్చుకొని అప్పు కట్టుకుంటాం. కానీ ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు పోతే ఆ టైంకి ఉండడాడు, 1 అరగంట ఒక్కటి అవుతుంది, అప్పుడు వచ్చి ఇస్తాడు. అదే నువ్వు చర్చికొచ్చిపోయినాక పోతే, ఇప్పుడు వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెట్టినవా లేదా? అది వ్యర్థమైందా? మరి పీకల మీద సమస్య. అంటే ప్రియులారా, దేవుని సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావా? లోకములో నీకున్న సమస్త అవసరాల నిమిత్తము నువ్వు మనస్సు పెట్టావా? దేవుడు చూస్తాడు. దేవుని సన్నిధిని వెదుకువారు అట్టివారేనట.
మనకు తీరినప్పుడు రావద్దు దేవుని దగ్గర. నేను చెప్తున్నా, వేస్ట్, వచ్చి కూడా వేస్ట్. నేను చెప్తున్నా దేవుని సన్నిధికి, ఇప్పుడే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడైనా చెప్తున్నా, దేవుని సన్నిధికి నీకు తీరినప్పుడు వస్తే ఆయన తీరిక కలిగి లేడు యేసయ్య. ఆయనకి ఏం పని లేదు అక్కడ. ఆయనకు పనిపాట్లేక ఆరాధన పెట్టమన్నాడు దేవుడు? అనలేదు కదండి. ఎవరి కొరకు? మన నిమిత్తం, మన కొరకు. దేవుని సన్నిధిని మనము వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టి వెతుకొద్దు. హల్లెలూయా. చాలా పెద్ద అంశం నేను చెప్తున్నా. 4 గంటలు కూడా అయిపోదు ఈ అంశం. కానీ 2 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. 1/2 గంటలో ముగిస్తాను. హల్లెలూయా. బోరుగుందా? దేవుని సన్నిధిని మనం ఎలా రావాలి? దావీదు వెతికిన దారిలో రావాలి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, దేవుని నామమును ఎరిగిన వాడు ప్రార్థన చేస్తే వానికి విడుదల దొరుకుతుంది, ఘనత దొరుకుతుంది, మరియు క్షమాపణ దొరుకుతుంది. అంతేకాదు అతని జీవితంలో తృప్తి ఉంటుంది అంటున్నా. లాజరు తెలుసా మీకు? ఏ లాజరు? దరిద్రుడైన లాజరు. ఎన్నడైనా దేవుని మీద గునిగిండా అండి? గునిగినట్టు బైబిల్లో ఉందా? దరిద్రుడైన లాజరట, ఆయనకు ఒళ్ళంతా బొబ్బలు వచ్చి ఒళ్ళంతా రసిగారుతా ఉంటే గోక్కోవడానికి పెంకలు దొరకలేదట. ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడట. రాజులు భోజనం చేసినప్పుడు మిస్టేక్ అయి మిస్ అయి ముక్కలు కింద పడతాయి చూసినావా? అవి తీసుకొచ్చి పెంట మీద పడేస్తారు ఊడిసేసి. ఆ ముక్కలు తిని బ్రతికాడట. ఆయన సంతోషంగా ఉన్నాడా? దుఃఖిస్తూ బతికాడా? ఎందుకు మరి? దేవుని సన్నిధి అతనితో ఉన్నది అని చెప్తున్నా. ఒక్క మాటలో చెప్తాను, దేవుని సన్నిధికి నువ్వు నేను రావాలి. ఇసలు మనం ఆదిలోనే హంస నడక అన్నట్టు ప్రారంభంలోనే అడ్డం పడ్డాం మనం. దేవుడు సన్నిధికి రమ్మన్నాడు కదా. దేవుని సన్నిధికి వస్తేనే దేవుడు దీవిస్తాడు క్రమంగా. అది ఒక్కటే కాదు, ఇంకో మాట చెప్తాను, పోయినాక చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం ప్రారంభ వచనంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రాహాము, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు అన్నాడు. అసలు ఏమన్నా పొంతనుందా? పైన మాట్లాడిన మాట ఏంది, కింద మాట్లాడిన మాట ఏంది? ఏమన్నా పొంతనుందా? ఎందుకు మాట్లాడినట్టు మరి దేవుడు? అదే అన్న, బైబిల్ ఎక్కువ చదివితే పిసలేస్తుంది, ఎక్కువ చదవద్దు. అవునా? ఆదికాండం 17వ అధ్యాయంలో అర్థం చేసుకున్నారా మరి మీరు? ఎప్పుడన్నా వచ్చిందా డౌటు? ఇన్ని సంవత్సరాలు చదువుతున్నారు బైబిల్, డౌట్ వచ్చిందా? ఆ మాట ఎందుకు అన్నాడో తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడనంటే, అబ్రహాము, నీవు 100 సంవత్సరాలలో ఉన్నా నీకు నేను పిల్లలను ఇవ్వగలను, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు కూడా నెరవేర్చగలను. ఎందుకు నెరవేర్చలేకపోతున్నానో తెలుసా? నా సన్నిధిలో నువ్వు నడుస్తున్నావు కానీ నిందారహితుడవై నడుస్తున్నావు. హల్లెలూయా. సన్నిధికి రావడం వేరు, సన్నిధిలో నడవడం వేరు. కిస్మస్కి వస్తారు కొంతమంది. వాళ్ళు సన్నిధికి వచ్చినట్ట, సన్నిధిలో నడిచినట్ట? చెప్పండి. కొంతమంది క్రిస్మస్ ఆరాధికులు ఉంటారు, క్రిస్మస్ క్రైస్తవులు అంటారు వాళ్ళను. ఇంకొంతమంది ఆదివారం క్రైస్తవులు, ఇంకొంతమంది నిరంతర క్రైస్తవులు. ఆదివారం క్రైస్తవులు కూడా ఎట్లుంటారంటే, ఆదివారం రావాలి, అటెండెన్స్ వేసుకోవాలి, పోవాలి. మళ్ళీ బైబిల్ అటక మీద పెడితే మళ్ళా ఆదివారం పొద్దున డ్రెస్ వేసుకొని, పౌడర్ వేసుకొని, తయారై సెంట్ కొట్టుకొని అప్పుడు దాన్ని చూసి దులపాలి. అట్లా వీళ్ళు ఏం కిచెన్లు? వీళ్ళు సన్నిధిలో నడిచినట్ట? నేను లేఖనం చెప్తున్నా, మీరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, ఎందుకంటే దేవుడు చెప్పమన్నది చెప్తున్నా. దేవుని ఆశ అని చెప్తున్నా. ఇది సన్నిధికి రావడమే కాదు, సన్నిధిలో నడవాలి. అంటే సన్నిధిని ప్రేమించాలి నువ్వు నిరంతరం.
నడుస్తే ఎట్లా నడవాలి? మళ్ళా అబ్రహాము నిందారహితుడుగా నడవలేదు, నిందా సహితుడుగా. ఎవరు నింద మోపిండ్రు? అటు సైతాను మోపిండు, ఇటు భార్య మోపింది. సైతాన్ ఏమని మోపిండో తెలుసా? ఈయనకు 99 సంవత్సరాలండి. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆయన 75 సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఏమని? అబ్రాహాము, నేను నీ గర్భవాసమున కుమారుణ్ణి ఇచ్చేదను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిండు తెలుసా అయ్యా? 10 సంవత్సరాలు, అంటే 85 వరకు చూసిండు. 86లో దాసీని చేసుకున్నాడు, కొడుకును అన్నాడు ఇష్మాయేల్ను. 86లో ఈ వాగ్దానం తీసుకుపోయి అటక మీద పెట్టి తాళం వేసిండు, బీరువలో పెట్టి తాళం వేసిండు. 99వ సంవత్సరం వరకు వాగ్దానాన్ని నమ్మలేదు, నమ్మకం వదిలేశాడు. ఎన్ని సంవత్సరాలు చూసిండు దేవుడు తెలుసా? 86 నుంచి 99 సంవత్సరాలు, అంటే ఎన్ని సంవత్సరాల మధ్యలో? లెక్కలు వస్తాయారా? 13-14 సంవత్సరాలు. దేవుడు నా సన్నిధిలో అబ్రహాము నడుస్తున్నాడు కానీ నిందను తొలగించుకోవట్లేదు, తన మనస్సులో ఉన్న అపనమ్మికను తొలగించుకోవట్లేదు, బ్రతుకులో ఉన్న పాపాన్ని తొలగించుకోవట్లేదు, హృదయములో ఉన్న చీకటిని తొలగించుకోవట్లేదు. ఎన్ని సంవత్సరాలు? 2 ఆదివారాలు కాదు, 14 సంవత్సరాలు చూశాడండి దేవుడు. ఉండు అబ్రహాం ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలోనే. లోపలేమున్నది నేను చెప్పలేండి. దేవుడు ఏమన్నాడు? నా సన్నిధిలో నిందారహితుడవై నడువుము అన్నాడు. దేవుడు మోపడానికి, అపవాది మోపడానికి, మనుష్యులు మోపడానికి, భార్య కూడా మోపడానికి అవకాశము కల్పించి సన్నిధిలో ఉన్నాడు. అందుకే ఆశీర్వాదం అబ్రహామును తట్టలేదు అని చెప్తున్నా. హల్లెలూయా. మహిమైశ్వర్యం రాలేదు ఆయన జీవితంలోనికి. సమస్యలలోనే ప్రయాణం చేశాడు, ఇబ్బందులతోనే ప్రయాణం చేశాడు, నష్టాలతోనే స్నేహము చేశాడు అబ్రహాం. నడిచేదెక్కడ? సర్వశక్తిమంతునితో, నిత్య సింహాసనాసీనుడైన వానితో, రాజుతో స్నేహం చేస్తున్నాడు. కానీ ఈయనకు పూరి గుడిసె కూడా లేదు, రాజ్యంలో సెంటు భూమి కూడా దొరకలేదు. ఎవరి స్నేహితుడు మరినే? రాజు స్నేహితుడు. ఇప్పుడు ఎమ్మెల్యేకు మనం దగ్గర అనుకో, మనకి ఎన్ని ఎకరాలు ఉంటాయి? అయ్యో చెప్పరేంటండి, ఎమ్మెల్యేకు మనం స్నేహితులం, జబ్బలం. మనకి ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఉంటాయా? ఉండదా కనీసం? అవునా? కనీసం ఎకరం అన్న ఉంటుందా? ఉండదా? పుణ్యానికే వస్తుంది. మరి అబ్రహాం ఎవరు స్నేహితుడు? రాజు స్నేహితుడు, సర్వశక్తిమంతుడైన దేవుని స్నేహితుడు. మరి ఈయనకి ఏం లేదు? విడుదల లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, కష్టమే, నష్టమే, బాధనే, ఇరుకే. ఎందుకు మరి? సన్నిధిలో నిందారహితునిగా నడవలేదు అని చెప్తున్నా. అంటే దేవుని మీద మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఎంతటి విశ్వాసం ఉండాలి? ఏదైనా చేయగలడైనా నా కొరకు, ఏదైనా ఎప్పుడైనా దేవుడు చెయ్యగలడని నీవు నమ్మితేనే దేవుని సన్నిధిలో నడిచిన దానికి దీవెన కలుగుతుంది అని చెప్తున్నా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. దేవుని సన్నిధికి రావడం అని చెప్పాను, దేవుని సన్నిధిలో నడవడం అని చెప్పాను, నీతో పాటు దేవుని సన్నిధి బయటకు వస్తుందని చెప్తున్నా. హల్లెలూయా. మనం ఏ అంతస్తులో ఉండాలి ఇప్పుడు చెప్పండి? నేను ఎందుకు చెప్పాను? నా బాధ అర్థమైందా మీకు? దేవుని సన్నిధికి వచ్చేటోళ్ళ తీరు ఉండొద్దు. మనం దేవుని సన్నిధిలో నడిచే వారికి ఉండాలి. నడుస్తున్నప్పుడు నింద మన మీద దేవుడు మోపడానికి అవకాశం ఉండొద్దు. ఈరోజు గుడికి వచ్చినాం, జనరల్గా మిమ్మల్ని ఎవరు అనట్లేదు, సందర్భాన్ని బట్టి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు మేము ఆరాధన అనుకోలేదు, నేను చెప్తున్నా జనరల్గా. కానీ అందరూ 10 గంటలకు వస్తారా? పనున్నోళ్ళ సంగతి వేరు. కొంతమంది అదే టైంకి వస్తారు, వాళ్ళకి తీరిన టైంకి వచ్చారు అనుకో. ఇప్పుడు దేవుని సన్నిధికి నువ్వు క్రమముతో వచ్చావా?
కానీ దేవుని సన్నిధిలో నడుస్తున్నావా లేదా? నడుస్తున్నావు, కానీ దేవుడు మెచ్చుకునే క్రమము, దేవుడు పాటించే క్రమం మన బ్రతుకులో లేదనుకో. ఇప్పుడు నువ్వు అపవాదిగా నిన్నేమంటాడు? దేవుని దగ్గరికి పోయి నువ్వు ప్రార్థన చేస్తే దేవే నచ్చినప్పుడు వస్తాడు. నింద ఉందా లేదా నీ మీద? దాన్ని తొలగించుకోవాలనా లేదా? ఇలా ఈ ఉదాహరణ చెప్పాను. ఇలా మన బ్రతుకులో అపవాది మోపడానికి ఎన్నో నిందలున్నవి. విశ్వాసం కావచ్చు, ప్రార్థన కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, భక్తి కావచ్చు, నెమ్మది కావచ్చు, ఓపిక కావచ్చు, నిరీక్షణ కావచ్చు. ఏది లోపించిందో దాన్ని నీవు సరి చేసుకొని దేవుని సన్నిధిలో నడవాలి. నీవు సరిగా నడిస్తే నీతో పాటు దేవుని సన్నిధి బయటికి వస్తుందని చెప్తున్నా. హల్లెలూయా. దేవుని భక్తులందరిలో దేవుడు ఒక భక్తుని వినూతన రీతిలో, ఆశ్చర్య పద్ధతిలో పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు పరిచయం చేసుకోవాలనుకోండి, ఎట్లా పరిచయం చేసుకుంటా? నా ఊరు రామగుండం, అవునా? నేను చేసే ఉద్యోగం ఇది, లేదా నేను చేసే సేవ ఇది, నేను పాస్టర్ను, ఇట్లా నా ఇంటి పేరు ఇది, నా కులం ఇది, నా మతం ఇదని పరిచయం చేసుకుంటా, అవునా కదా? కానీ దేవుడు ఒక భక్తుని గురించి పరిచయం చేస్తున్నాడండి. నేనైతే ఆశ్చర్యపోయాను. ఏమని పరిచయం చేశాడో చూద్దాం ఒక్క మాట. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చదవండి. నేను ముగిస్తాను 10 నిమిషాలు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు. చాలండి. ఇటు చూడండి, ఆయన పేరేం పేరట? తిష్బీయుడైన ఏలియా. అంటే ఆయన ఉండే ప్రాంతము, ఆయన ఊరు పేరు చెప్పాడు. చెప్పి కిందేమంటున్నారంటే, నేను ఎవని సన్నిధిన నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు అన్నాడు. ఈయన ఎక్కడ నిలబడ్డాడు? రాజు దగ్గర, దుష్టుడైన రాజు దగ్గర నిలబడ్డాడు. ఆహాబ్ ఎవరు? దుర్మార్గుడు, దుర్మార్గుడైన రాజు. ఇశ్రాయేలు రాజే, కానీ దుర్మార్గుడైన రాజు. ఆయన దగ్గర దేవుని సన్నిధి ఉంటుందా? ఈయన ఎక్కడ నిలబడ్డాడు మరి? రాజు ముందు నిలబడ్డాడు. నిలబడి రాజు సన్నిధిలో నిలబడ్డా అనాలే. కానీ ఏమంటున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలబడి తిను. ఈయన ఉండేదేమో కర్మేలు పర్వతం మీద. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలబడ్డాను అంటే కర్మేలు ప్రార్థన మీద నివాసం ఉంటున్న ఆ తిష్బీయుడైన ఏలియా దైవజనునితో దేవుని సన్నిధి వచ్చిందని చెప్తున్నా. హల్లెలూయా. ఏలియాతో దేవుని సన్నిధి ప్రయాణం చేస్తుంది. ఏలియా ఎక్కడికి పోతే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, ప్రజెన్స్ ఉంటుంది, ప్రత్యక్షత ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అంటే ఏలియాను ధైర్యం చేసి ముట్టుకోవడం కూడా వీలు కాదని చెప్తున్నా నేను. మనతో ఏమవుతుంది? మనం బయటికి పోయినాం, చర్చ అయిపోయాక బయటికి పోయినాం, మనతో ఏమవుతుంది? ఊరు మీద ఉన్న దయ్యాలని మనతోనే ఉంటాయి. సన్నిధి ఉంటుందా? ఎందుకు? ఏలియా లెక్క నీవు నేను బ్రతికితే మనతో దేవుని సన్నిధి ఉంటుందని చెప్తున్నా. హల్లెలూయా. నిన్ను చూసిన వాడు ఏమనాలి? యేసయ్య వలె ఉన్నాడు అనాలి. ఇతనిలో ఏదో శక్తి ఉందని చెప్పగలగాలి. చెప్తారు అట్లా? చెప్పాలి అని చెప్తున్నా. నాకు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ప్రభు అని పేరు పెట్టిండ్రు. ఏం పేరు? నా పేరేం పేరు? ప్రభు అత్తని అంటారు. నేను ప్రభునా? ఎందుకు పెట్టిండ్రు ఆ పేరు? మన బ్రతుకును బట్టి. హల్లెలూయా. మన జీవితాన్ని బట్టి మన పేరు ప్రజలు పెట్టాలి. మనం ఎక్కడికి పోయిన దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు విడుదల దొరుకుతుంది. అంతేకాదు, మనతో ఎవరు ఉంటారో వారికి కూడా విడుదల దొరుకుతుందని చెప్తున్నా. వారికి కూడా దీవెన, వారికి కూడా తృప్తి. మనతో గడిపితే వారికి తృప్తి ఉంటుందండి.
నీవు దేవునితో గడిపితే నీవు తృప్తి పొందితే నీతో ప్రజలు గడిపితే వారికి కూడా తృప్తి కలుగుతుంది. ఎందుకంటే నీతో పాటు ఏమొస్తుంది? దైవ సన్నిధి వస్తుంది. హల్లెలూయా. దేవుడు తన సన్నిధికి ఎందుకు రమ్మన్నాడంటే నిన్ను ఒక రాజుగా చేయడం కొరకు. నువ్వు రాజుగా మార్చబడాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఎప్పుడెప్పుడు రావాలి? తీరినప్పుడు, పని లేనప్పుడు, అన్ని పనులు బంద్ అయినప్పుడు. అవునా? ఎప్పుడు రావాలి అంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదు, నేను చెప్తున్నా. పర్మనెంట్ అయ్యే ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నాను నేను యేసయ్య సన్నిధి కొరకు. అర్థమైందా? మంచి మంచి ఉద్యోగాలను పోగొట్టుకున్నా. నాకైతే పెద్దపల్లిలో పత్తి మార్కెట్ తెలుసా? పత్తి మార్కెట్ తెలుసుగా? పత్తి మార్కెట్, గవర్నమెంట్ పత్తి మార్కెట్ యాడ్లో నేను పనిచేసినప్పుడు 3 సంవత్సరాలు చేసిన. ఇంకొక 2 సంవత్సరాలు చేస్తే నాకు గవర్నమెంట్ కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంది, లేదా శాలరీ అన్న మంచి స్థాయిలో ఉంటుంది. నేను ఎప్పుడు లీవ్లు తీసుకొని ఎప్పుడు ఆదివారం పోతూ ఉంటే వాడు ఏం చేసిండే, చెప్పకుండానే నాకు రీజన్ లెటర్ రాపిమని చెప్పిండు. అంటే నన్ను రిమూవ్ చేసిండు తెలియకుండా, నాకు చెప్పకుండానే. వద్దు బాబు, వేరే వాళ్ళని పెట్టుకున్నాం, ఇక నీకు తీరట్లేదు కదా అన్నాడు లాస్ట్కి. అంతే. నేను తప్పు చేసినా? దొంగతనం చేసినా? కేవలం దేవుని సన్నిధిని ప్రేమించినందుకు మంచి ఉద్యోగాలు పోగొట్టుకున్నాను. నష్టం జరిగిందా నాకు? జరిగినా పర్వాలేదు. దేవుని కొరకు మనం ఏమేం పోగొట్టుకుంటామో చూస్తాడు అని చెప్తున్నా. నువ్వు పోగొట్టుకున్న దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒక్క ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావడానికి. వ్యవసాయం చేసే ఒక రైతు ఉన్నాడు. పంట వేయడానికి ముందుగా ఒక బస్తా వరిని, బస్తా దినుసులను లేకపోతే విత్తనాలను పక్కకు పెట్టుకున్నాడు. అవి ఏం చేస్తాడు? ఫస్ట్ నారేస్తాడు కదా, వేసి నాటుతాడు. 1 ఎకరం భూమిలో ఒక బస్తా నాటుతాడు. ఇప్పుడు ఈ విత్తనాలు ఏ ఆశతో నాటుతాడండి? ఒక బస్తకు నాకు దాదాపు 40-50 బస్తాలు వస్తాయనా రావేనా? భూమి నాకు అన్యాయం చేసిందా? నిర్జీవమైన భూమే రైతుకు అన్యాయం చేయదు కదా. నీ దేవుడు చేస్తారా నీకు? అంటే భూమి మీద ఉన్న విశ్వాసం దేవుని మీద లేదన్నమాట. దేవుని పిల్లలకి ఎంత సిగ్గుచేటు చెప్పరు. దేవునికి బాధ అనిపించదుగా. ఒక రైతు భూమిని నమ్మినట్టు కూడా భక్తుడు దేవుని నమ్మట్లే. మనం నమ్ముతామా? మన ప్రయత్నాలు మనే. 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయం మనము, ఇక విశ్వం అంతా తిరిగేస్తాం మనం. నమ్మకం ఏముంది? దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి నాకు. ఇది దేవుని సన్నిధిలో నీ మీద నా మీద దేవుడు మోపుతున్న నింద. రైతు భూమిని నమ్మినట్టు మనం దేవుని నమ్మకపోతే ఎట్లండి? దేవుణ్ణి మనము నమ్మగలగాలి. నమ్మి దేవుని సన్నిధిలో నడుస్తే మనకు విడుదల, విమోచన, ఆశీర్వాదం, ఘనత, తృప్తి కూడా కలుగుతుంది. అయితే ఒక్క మాట చెప్పి ముగిస్తా. హల్లెలూయా. అయితే మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలో నడుస్తున్నాము, మన మీద ఉన్న నిందలు ఒక్కొక్కటి తొలగించుకుంటున్నాం ప్రతి ఆదివారం. అవునా కదా? దేవుడు మాట్లాడిన కొద్ది ఒప్పుకుంటున్నామా లేదా? పాపాలు ఒప్పుకుంటున్నాం, కడుక్కుంటున్నాం. అయినా మనతో దేవుని సన్నిధి వస్తుందా? గుండెల మీద చేసుకొని చెప్పారు, మనతో దేవుని సన్నిధి వస్తుందా? ఎందుకు రావట్లేదు? ఒక్క మాట చెప్పి ముగిస్తా నేను. అసలు దేవుని సన్నిధిలో మనం తగినంత గడపలేకపోతున్నాం, నిలవలేకపోతున్నాం, బలవంతంగా గడుపుతున్నాం. ఎందుకో చూడండి. 5వ కీర్తన, కీర్తనల గ్రంథము 5వ సంకీర్తన 5వ వచనం చదవండి. చాలండి. ఏమన్నాడండి? అందరు చదవాలి మాట. 5:5. డాంబికులు నీ సన్నిధిలో నిలువనేరరు. మంచిగా మనం భర్త వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టమైన వంట చేసి భోజనం పెట్టినాం,
కర్మగాలి మనం రోజు వేసి అంత వేసినాం కానీ ఉప్పు కొంచెం ఎక్కువైంది. ఈరోజు మంచిగా భర్తను అరుచుకోవాలి, భర్తను చూసుకోవాలి, పాపం కష్టపడత్తండు కదా అని శ్రద్ధ పెట్టి అండినం ఇయ్యాల. కానీ ఉప్పు ఎక్కువైంది, ఆయనకు బీపీ ఎక్కువైంది, మన చెంప గ్లామర్ వచ్చింది అనుకో ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ అయింది. పోయి ప్రార్థన ఎంతసేపు చేస్తాం? అని చేతులు పడిపోను, అని కాళ్ళు పడిపోను, అని ఎంత మంచిగా చూసుకుని ఇవ్వాలా? ఇదేనే మన ప్రార్థన? క్షమించమని చేస్తాం ప్రార్థన? ఆయన సన్నిధిలో నిలవలేకపోతున్నాం. 10 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయం. మళ్ళా అసలు ప్రార్థన కూడా ఏడ్చుకొని పండుకొని బిస్తరు కప్పుకొని చేస్తాం, మోకరించి కూడా కాదు. ఇంకా అలిగి అటు గోడ సట్టు తిరిగి బిస్తరు కప్పుకొని ఇక కుమిలి తిట్టుకుంటా. ఇంకా కొంతమంది అయితే నోటికి పని చెప్తారు. ప్రార్థన కూడా కాదు, ఏం చెప్తారు? నీకెంత వచ్చింది బలుపు, నేను మంచిగా అండి పెడతా అంటే తిని బలిసి అంటావా? దేవుని సన్నిధిలో మనము నిలవలేకపోతున్నాం. ఎందుకంటే డాంబికులు నిలువలేరట. నిన్ను అసలు దేవుని సన్నిధిలో లేకుండా చేసేదేంటో తెలుసా? నీ భర్త కాదు, నీ భార్య కాదు, అపవాది కాదు, దయ్యం కాదు, లోకం అంతకన్నా కాదు. డాంబికం అనే దుష్ట లక్షణం మనలో ఉందట. డాంబికం అంటే ఏంటిదండి? నేనున్నా ఉదాహరణ, మీరు నన్ను గణపరచాలంటే నేనేం చెప్తా? నేను మస్తు సేవ చేసిన, మీలాంటి వాళ్ళు 100 మందిని చూసినా అని చెప్పాను అనుకో, చూడలే పాడలే అనుకో. ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది? డాంబికం. నేను 1000 మందికి వాక్యం చెప్పిన, మీ తీరు కాదు నేను. డాంబికము, గొప్పలు చెప్పుకోవడం అన్నమాట. చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంత. నువ్వెంత, నీ వయసు ఎంత? మా దగ్గర ఒక తమ్ముడు ఉంటాడు. నేను 2006లో రక్షణ పొందిన, అంటే నాకు 18-19 సంవత్సరాలు ఉన్నప్పుడు రక్షణ పొందిన. కానీ ఒక తమ్ముడు జన్మ క్రైస్తవుడు అన్నమాట. నాకు ఒక సమస్య వచ్చినప్పుడు తమ్మునితో పంచుకున్నా, క్రైస్తవుడుగా తోటి క్రైస్తవుడు అని పంచుకుంటే, నీకేం తెలుసు, నిన్న మొన్న వచ్చినాను అన్నాడు. ఏమన్నాడు? నీకేం తెలుసు, నిన్న మొన్న యేసు ప్రభువును నమ్ముకున్నాను అన్నాడు. ఇప్పుడు బాధ అవుతుందా కాదా? ఇప్పుడు దేవునికి జన్మ క్రైస్తవులు కావాలనా, లేక జన్మాంతము దేవుని కొరకు బతికేటోడు కావాలనా? జన్మ క్రైస్తవులు అంటే ఏమున్నది లోపల? నేను పుట్టు క్రైస్తవుననే లోపల ఏముంది? డాంబికం ఉంది అని చెప్తున్నా. మనకు తెలియకుండానే మనలో అపవాదిగాడు డాంబికం, గొప్పలు చెప్పుకునే మనస్సును నాటాడు. అందరికీ, ప్రతి ఒక్కరికి నాటాడండి నేను చెప్తున్నా. దాని వలన దేవుని సన్నిధిలో మనం ఉండలేకపోతున్నాం, తగినంత గడపలేకపోతున్నాం, తగినంత దేవుని సన్నిధిలో అనుభవించలేకపోతున్నాం. అందుకు దేవుని సన్నిధి మనలో ఉండట్లేదు. హల్లెలూయా! అర్థమైంది? ఒక్క మాట అర్థమైతే చాలు. ఏమన్నాను నేను? దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం రావాలి, ప్రతిరోజు దేవుని సన్నిధికి నువ్వు పోవాలి. నీకు ప్రార్థన టైం ఉండాలి, దేవుని సన్నిధికి పోవాలి. దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు ఏ నింద శైతాన్ నీ మీద మోపకుండా చూసుకుంటూ నడవాలి. మూడవది, దేవుని సన్నిధిలో నువ్వు నిలవగలగాలి. నీ సన్నిధి నీలోనికి రావాలంటే గొప్పలు అనేది మన జీవితంలో ఎవ్వరు అలవాటు చేసుకోవద్దని చెప్తున్నా. అందుకే ఏమన్నాడు? అందరికంటే గొప్పవాడు ఎవరండి భక్తులలో? యేసయ్య చెప్పాడు ఒక ఆయనను గురించి. ఎవరిని గురించి? బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏమన్నాడు? స్త్రీలు కనిల వారందరిలో ఇతని కంటే గొప్పవాడు. అవునా? స్త్రీలు కన్నవారిలో గొప్పవాడు ఎవడట? బాప్తిస్మం ఇచ్చు యోహాన్. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఏమన్నాడో తెలుసా? ప్రభువు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసు ప్రభు ఏమో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు అంటాడు. ఆయన అంటాడు, నేను ఎందుకు కొరగాను, పనికి మాలను ఈయన అంటాడు.
అసలు గొప్పవాడు ఎందుకైందంటే నేను పనికి మాలిన వాడిని అనుకున్నందుకు. డాంబికము రవ్వంతైనా లేనందువలన అతడు దీవించబడ్డాడు. ఎవరైనా చిన్నోళ్ళు మనల్ని ఏమైనా అన్నారు అనుకో, రేయ్ నువ్వెంత, నీ వయసు ఎంత, నీ బతికెంత అంటామా? మన ఇంటి పక్కకు కొత్తగా కిరాయి వచ్చిన వాళ్ళు లేకిడోళ్ళు ఉన్నారు. వాళ్ళు పంపు కాడ ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు మనతో గొడవ చేసిండ్రు. ఏమంటావు? రే నువ్వెంత, నీ బతికెంత, మా మీదకి వస్తావా అంటావా? కానీ అది మనం అనుకుంటాం అది పెద్ద విషయం కాదు, అవునా? సమాజ దృష్ట్యా చూస్తే పెద్ద విషయమా? కానీ ఆ మనస్తత్వం అనేది నన్ను దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళకూడదని చెప్తున్నా. ఎప్పటికప్పుడు మనము అందరికంటే వ్యర్థులము, పనికి మాలిన వారం, అందరూ నాకంటే యోగ్యులు అనుకునే మనస్సుతో నువ్వు బ్రతకాలి. అప్పుడు దేవుని సన్నిధి నీ గుండెల నిండా నివసిస్తుంది. నీవే ఒక దైవ సన్నిధి ముద్రగా మార్చబడతావు. నిన్ను చూసి మనుషులు కాదు, దయ్యాలు కూడా వారిపోతాయని చెప్తున్నా. దేవుడు నన్ను అలా తయారు చేయాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధి లేకుండా మనము భూమి మీద బ్రతకద్దండి. నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రాణం విడిచినా మంచిదే. దేవుని సన్నిధి లేకుండా మనం బ్రతకొద్దు. ఎందుకు వ్యర్థమైన బ్రతుకు? రేపు లెక్క చెప్పాలి. 4 రోజులు ఎక్కువ బతికినాం అనుకో దేవుని సన్నిధి లేకుండా, చెయ్యరాని పొరపాట్లన్నీ చేస్తాం భూమి మీద. వాటికి లెక్కేవాడు చెప్పాలి దేవుని దగ్గర. దమ్ముందా మనకంతా? మనంతకంటే ముందు పోవడమే బెస్ట్ కదా. కానీ దేవుని సన్నిధితో నేను బ్రతకాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎలా వస్తుంది మన మీదికి చెప్పండి, ఒక్క మాట చెప్తే నేను ముగిస్తా. దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు నిత్య సింహాసనాసీనుడు. అంటే ఆయనను మించిన వాడు లేడు, ఆయనకు మించిన అధికారము లేదు. ఆయనే ఏమనుకుంటున్నాడంటే మనల్ని సింహాసనాసీనులను, రాజులను చేయాలనుకుంటున్నాడు. నీవు నేను రాజులం కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. రావడమే కాదు, దేవుని సన్నిధిలో నిత్యము నివసించాలి. అంతేకాదు, నీతో పాటు కూడా దేవుని సన్నిధి లోకములోనికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మన బ్రతుకుల్లో ఒక్క నింద కూడా లేకుండా కడుక్కోవాలి. ప్రార్థన అంటే ఏం చేస్తారండి మీరు? ఫస్ట్ పోయి చెప్పు రోజు. అయ్యో నాకంటే సీనియర్సే కదా మీరందరూ. ఏమని ప్రార్థన చేస్తారు? ఫస్ట్ ప్రార్థన స్టార్ట్ ఏం చేస్తారు? స్తోత్రం 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 స్తోత్రం, అంతేనా? ఫస్ట్ ఏం చేయాలి చెప్పనా? మన బ్రతుకులో ఉన్న అపవిత్రత, అయోగ్యత, ఎవరన్నా తిట్టినమా, గునిగినమా, సనిగినమా, మాట మిస్ అయిందా, చూపు మిస్ అయిందా, ఆలోచనలు మిస్ అయినవా, దేవుణ్ణి బాధ పెట్టామా, అన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అది కరెక్ట్ అయిన ప్రార్థన. పాపాలు ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే వేస్ట్. అది కుండగడకుండా నీళ్ళు పోసినాం అనుకో, ఇవ్వడానికి తాగుతాడా? మనమే తాగం పోసుకున్న వాళ్ళం. మరి ఆయన ఎట్లా తాగుతాడు? ఆయన ఎట్లయినా తాగుతాడు. ఆయన విశాల హృదయం కదా, ఏదైనా తాగుతాడు. మనం ఏది పోసినా తాగుతాడు, అంతేనా? మనము ముందు మన హృదయాన్ని, మన బ్రతుకుని యేసయ్య సన్నిధిలో కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత అసలు దేవుని సన్నిధి నుండి లేవాలనిపించదు, తెలుసా? ఉందా మీకు అనుభవం? లేదనట్లేదు. ఈ అనుభవం ఉంటే ధన్యులు. మొదట మన దోషములన్నీ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆయనను కొద్దిసేపు స్తుతించాలి, కాపాడినందుకు, భద్రపరిచినందుకు. నేను అసలు ఎట్లా ప్రార్థన చేస్తా చెప్పనండి. దేవుని కృతజ్ఞతలు చెల్లించమంటే ఏమేమి చెల్లిస్తారు మీరు? ఈ దినమంతా కాపాడినందుకు వందనాలు, ఈ దినమంతా పోషించినందుకు వందనాలు, ప్రయాణంలో తోడున్నందుకు వందనాలు, పనిలో గొడవ కాకుండా ఉన్నందుకు స్తోత్రం, ఏ ప్రమాదం జరగలేదు స్తోత్రం. ఇదేనా ప్రార్థన? ఇదే కృతజ్ఞత అంటే. నేను ఎట్లా చేస్తా తెలుసా? ఇంతవరకు నా విశ్వాసాన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. హల్లెలూయా. దేన్ని కాపాడినందుకు? ఈరోజు ఎంతోమంది విశ్వాస భ్రష్టులయ్యారు సమాజంలో. మొదటిగా నీకు ఉండాల్సింది దేవుని మీద విశ్వాసం గనక దాన్ని కాపాడింది ఎవరు?
దేవుడే. దానికి కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపాలి. ఆ సన్నిధి నీతో పాటు సమాజంలోనికి రావాలి అంటే నీవు ఎక్కడ కూడా హెచ్చించుకోకూడదు. హల్లెలూయా. రానివద్దు. నేను చెప్తున్నా, పనికి మాలిన వాడను, పనికి మాలిన దాన్ని, కొరగాని వాణ్ణి ప్రభువా. ఎందుకు కొరగాని వాణ్ణి? ఈరోజు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ గొడవలన్నీ ఎందుకండి? ఎందుకు ఎప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప, అవునా కాదా? అది మళ్ళీ ఏళ్ళకి వచ్చిపడ్డది, సంఘంలోని కూడా వచ్చిపడ్డది, క్రైస్తవ కుటుంబాలలో కూడా వచ్చిపడ్డది. అది ఒక్కటే ప్రియులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా, ఇది జీవిత కాలం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను గొప్ప, వారికంటే వీరికంటే నేను గొప్ప అనే మనస్సు నీలోనికి వస్తుందో దేవుని సన్నిధి నీ నుండి దూరం అవుతుందని చెప్తున్నా. హల్లెలూయా. దేవుని సన్నిధికి దూరంగా ఉంటే వాడేమవుతాడో ఒక్క మాట చెప్పి ముగిస్తా. హల్లెలూయా. మొదటి కీర్తనల గ్రంథము 5వ వచనం. మొదటి కీర్తన 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలను పాపులను నిలువరు. అంటే నీతిమంతుల సభ అంటే దేవుని సన్నిధి ఉన్న ఒక సమూహం. అందులో ఎవరు నిలవరట? పాపులు నిలవరట. మరి ఎటు పోతారు? నిలవకపోతే ఎటు పోతారు? నీతిమంతుల మధ్యలో ఉండడు. ఎక్కడికి పోతాడు? అనీతుల మధ్యలోనికి పోతాడు అన్నమాట. అనీతిమంతులు అంటే నరకం పోయే గుంపు. ఇంత బతికి ఇంటెనక వాడి చచ్చిండు అనే సామెత తెలుసా? అంటే మంచిగా బతికిండు హుందాగా, కానీ చేయరాని పొరపాటు జీవితాంతంలో చేసి ఇంటి ముంగట చస్తే అందరు చూస్తారని శవం దొరకద్దని ఇంటి వెనక చచ్చిండట. బతికేమో మంచిగా బతికిండు, చివరికి ఒక పొరపాటు చేసి వెనక చచ్చిండు. మనము క్రీస్తు బిడ్డలుగా, విశ్వచక్రవర్తి పిల్లలుగా భూమి మీద చెప్పుకొని బతికి నరకం పోయినాం అనుకో, అవమానాల పాలైనాం అనుకో, మనకంటే దురదృష్టవంతుడు ఉంటాడు ఎవడన్నా? కాబట్టి ప్రియులారా, మనం గొప్పతనము అనేది, ఒకరికంటే మనము గొప్పగా ఎంచుకునే స్వభావము అపవాది యొక్క లక్షణము. అది మన మనస్సులో రాకుండా మనం భక్తి సాధన చేస్తే దేవుని సన్నిధిని నిలబడ్డ చోట ఉంటుందని చెప్తుంది. పరలోకంలో ఉండదు దేవుని సన్నిధి. ఎక్కడుంటుంది? నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ మాటల్లో, నీ కుటుంబంలో ఉంటుందని చెప్తున్నా. నువ్వు ఎక్కడికి పోయినా దేవుని సన్నిధి వస్తుంది. ఏ ప్రాంతానికి పోయినా, చీకటి శక్తుల మధ్యలోకి పోయినా, అగాధంలోకి పోయినా దేవుని సన్నిధి నీతో ఉంటుంది. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, నేనెక్కడున్నా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. 139వ కీర్తనలు అంటాడు. దావీదు దేవుని యొక్క స్నేహితుడు. ఆయన అందరికంటే దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాడు, నింద లేకుండా బ్రతికాడు, తనను తాను గొప్పగా ఎంచుకోకుండా బ్రతికాడు. మనం ప్రియులారా, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవడము అది అపవాది యొక్క కుట్ర, దయ్యము యొక్క పని అని చెప్తున్నా. ఎవ్వరం మనం అనుకోవద్దు, నాకంటే అంకులే గొప్పవాడు, నాకంటే ఆంటే గొప్పది, నాకంటే అన్నే గొప్పవాడు, నేను పనికి మాలను అనుకోవాలి. పైకి కాదు, లోపల కూడా ఏమనుకోవాలి? కానీ ఎంత కష్టం చెప్పరు, అవునా కాదా? ఇది కష్టమా కాదా? సంవత్సరానికి ఒకసారి గుడికి వచ్చి పట్టుకొని అన్నా నువ్వే గొప్ప అంటావా? అంటామా? మనం ఏమనుకుంటాం? అయ్యో లోపల ఏమనుకుంటాం? నీ తీరా సంవత్సరానికి ఒకసారి అమాసకు పుణ్యానికి అనమాట తీరా నేను అంటామా? గొడవ వస్తే శరిసి విషయంలో ఓ చిన్న సమస్య వచ్చింది, అందరినీ కూర్చుండబెట్టినాం మనం. సంవత్సరానికి ఒకసారి కనబట్టి ఆయన వచ్చిండు, మంచిగా డ్రెస్ వేసుకొని, సూటు బూట్ వేసుకొని, కద్ద డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు మనం ముంగట. ఆయనే మాట్లాడతాడు అనుకో, మనం ఏమంటాం? నీకేం తెలుసు? సంవత్సరానికి ఒకసారి వచ్చినోడు కూడా మాట్లాడతాడు.
ఉంటాం ఆడ మనం. కానీ ప్రియులారా, ఎవరైనా కానీ మనకంటే వాళ్ళే ఉన్నతులు అనే మనస్సు కలిగిన వాడే దేవుని సన్నిధిని నిలుపుకుంటాడు. ఇది రహస్యం అని చెప్తున్నా. మనకు అవతలతో సంబంధం లేదు. మనలో ఏముండాలి? దేవుడు ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. దీని కొరకు మనం భక్తి చేయాలి. కాబట్టి మనం ఇంతకాలం ఎట్లా బ్రతికినామో మనకు తెలుసు. ఎవరి దగ్గర మనం హెచ్చించుకున్నామో, మనకు విశ్వాసం ఎంత ఉందో, పరిశుద్ధత ఎంత ఉందో, నమ్మకం ఎంత ఉందో మనకు తెలుసు. కాబట్టి మనం మన దోషములను యేసయ్య సన్నిధిలో ఒప్పుకుందాం. నిన్ను నన్ను దేవుడు తన రాజులైన పిల్లలుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.